ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2026 ఏప్రిల్ మాస ఫలితాలు గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ముందుగా మనం తెలుసుకుందాం. 1వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశిలోనికి వెళుతున్నాడు. అలాగే కుజుడు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 9వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించి తరువాత మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ నెలంతా 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తరువాత వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇవి గ్రహాల యొక్క స్థితిగతులు. ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, విదేశీ పరంగా ఏ విధంగా ఉంటుంది, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఏ విధంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా అద్భుతంగా ఉంది, అనుకూలంగా ఉంది. వీరికి ఆర్థిక పరంగా బాగా ఎదగగలుగుతారు. ఆర్థిక పరంగా పలు రకాలుగా రాబడి రావడం, ధనం సంపాదించడం జరుగుతుంది. మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చుకునేటువంటి సమయం ఏర్పడుతుంది. అలాగే ఎప్పటి నుంచో మీకున్నటువంటి కోరికలు, గృహాలు కొనుక్కోవాలి, భూములు కొనుగోలు చేయాలి, విల్లాలు కొనాలనేటువంటి మీ ఆశ, కోరిక కూడా మంచి నెరవేరేటువంటి మాసం ఈ మాసం. అలాగే ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగులకు కూడా మీ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగాలు లభించడం, ఆనందదాయకంగా ఉండడం కూడా జరుగుతుంది. ఎన్ఆర్ఐలో అంటే విదేశాలలో ఉన్నవారికి ఎప్పటి నుంచో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా గ్రీన్ కార్డు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి, విదేశాల్లో చదువుకోవాలి వీసాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వీసాలు సరైన సమయానికి లభించడం, మీరు ఆర్థిక పరంగా మీకు సహాయ సహకారాలు అందడం కూడా జరుగుతుంది. రాజకీయ నాయకులకు ప్రజల యొక్క నమ్మకం, మంచి ప్రణాళికలు వేసుకోవడం, ప్రజల గురించి ఆలోచించడం, ప్రజలలో వారి మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకోవడం కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతుంది. కుటుంబ పరంగా ఖర్చులు కూడా బాగా ఉంటాయి. ధన రాబడి కన్నా కూడా ఖర్చులు కొంచెం అధికంగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలు ఎప్పటి నుంచో మీకున్నటువంటి కోరికలు, మంచి ఆభరణాలు కొనుక్కోవాలి,
అనేటువంటి యొక్క కోరిక నెరవేరేటువంటి సూచన కనిపిస్తున్నాయి. అలాగే ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ మాసంలో పూర్తి చేయడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలన్నీ కూడా ముందుకు సాగుతాయి. అంటే వివాహాది శుభకార్యాలు కొన్ని ఆగిపోయినప్పటికీ అవన్నీ కూడా ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శ్రమకు తగ్గినటువంటి మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. అలాగే వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలి అనేటువంటి మీ ఆలోచన సరి అయినది. తప్పకుండా మంచి లాభాలని సంపాదించగలుగుతారు. కొత్త కొత్త వ్యాపారాల్లో మంచి పేరు ప్రతిష్టలను పొందగలుగుతారు. మంచి అనుభవాన్ని సంపాదించగలుగుతారు. అలాగే కొత్త కొత్త వ్యక్తులు కూడా మీకు తటస్థపడటం జరుగుతుంది. వారిని తొందరపడి నమ్మకండి. వారికి మీ యొక్క వ్యాపార రహస్యాలు చెప్పకండి. దానివల్ల కొన్ని ఇబ్బందులు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగండి. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే స్నేహితులు సహాయ సహకారాలు తప్పకుండా మీకు లభిస్తాయి. విలాసాలకి వినోదాలకి బాగా ఖర్చు పెడతారు. ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాల్ని దర్శిస్తారు. భగవత్ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తారు. పలువురికి అన్నదానం కూడా చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సమయం ఇది. ప్రేమికులు కొందరు మోసపోతారు. జాగ్రత్త. మీ ప్రేమలో కూడా కొంత మోసం జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త వహించుకోండి. అలాగే నిజమైన ప్రేమికులు ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి వివాహం చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. లేకుంటే కొన్ని ఇబ్బందులు కలిగి యాక్సిడెంట్లు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. చాలా జాగ్రత్త. మీరు కొన్న భూములు ఎప్పటియో ఇప్పుడు మంచి ధరలు పలకడం, రేట్లు పలకడం, మీరు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ డబ్బు మీ చేతికి అందడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు విద్యారంగంలో శ్రద్ధ పెట్టి బాగా చదవడం వల్ల మంచి ర్యాంకులు పొందగలుగుతారు. మీరు అనుకున్నటువంటి గోల్ని కొట్టగలుగుతారు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఆకస్మిక ధనప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అనుకోని విధంగా వీరు ఆకస్మిక ధనాన్ని పొందగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి అద్భుతంగా మంచి అవకాశాలు. డైరెక్టర్లు పిలిచి మంచి క్యారెక్టర్స్ ఇవ్వడం, డైరెక్టర్లకి మంచి సినిమాలు దొరకడం, రకరకాలైనటువంటి ముందంజ వేసేటువంటి బాట మీకు కనిపిస్తూ ఉంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సంతాన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ మాసంలో ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండగలుగుతారు. ఇంకా మీకు మంచి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు శ్రీ లక్ష్మీ నారాయణ్ణి దర్శించుకోండి. అలాగే లక్ష్మీనారాయణ్ణి తులసి మాలలతోటి స్వామివారికి సమర్పించి పూజించుకోండి. ఇంకా మీ వ్యక్తిగత జాతకాల గురించి ఏదైనా ఇబ్బందులు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఇంకా మా దగ్గర సులభమైనటువంటి మార్గంలో నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. అవి రాసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. తదుపరి కుంభరాశి. ఏప్రిల్ మాసంలో మాస ఫలితాల్లో కుంభరాశి వారికి కుటుంబపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో అనుకూలంగా ఉంది. అన్ని పనులు అనుకూలంగా ఉంటాయి. ఆనందదాయకంగా ఉంటుంది. ప్రతి పనిని శ్రద్ధగా చేస్తారు. ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది. ఆ కష్టానికి తగ్గ ఫలితం కూడా పొందగలుగుతారు. ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు. కానీ వాహనం నడిపేటప్పుడు కొంత జాగ్రత్త కూడా చాలా అవసరం. విద్యార్థులు మంచి పేరు ప్రఖ్యాతల్ని తెచ్చుకోగలుగుతారు. మంచి ఎదుగుదల ఉంటుంది. వాహనాలన్నీ కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. కొత్త కొత్త కార్లు కొంటారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోగలుగుతారు.
మీకున్నటువంటి పెట్రోల్ బైకులు ఇవన్నీ కూడా మార్చుకోగలుగుతారు. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి మీ పనులన్నీ కూడా ఈ మాసంలో మీ తెలివితేటలతోటి సంపూర్తిగా పూర్తి చేయగలుగుతారు. గృహాలు కొనుగోలు చేస్తారు, గృహప్రవేశాలు చేస్తారు, తర్వాత గృహంలో మంచి శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకి ఖర్చు పెడతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొంచెం ఒత్తిడిలు ఉన్నా మీకు పై డబ్బులు కూడా బాగా వస్తుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి, పట్టుబడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీరు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న సంబంధాలన్నీ కూడా కుదురుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతోటి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఆస్తి వివాదాల వల్ల అక్కా చెల్లెళ్ళు కానీ అన్నాతమ్ములు కానీ కోర్టుకి ఎక్కేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చిరకాల కోరికలన్నీ నెరవేర్చుకోగలుగుతారు. ఆదాయం అత్యవసర పరిస్థితిలో ఉంటుంది. ఆదాయం అత్యవసర పరిస్థితి నిండుతుంది. అంటే ఆదాయం కోసం కొన్ని అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయాణం చేసే వారికి వీసాలు కూడా సరైన సమయానికి అందుతాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో తప్పకుండా గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికులు కూడా ఆనందదాయకంగా ఉంటారు. కొత్త కొత్త ప్రేమ వ్యవహారాలు కూడా వ్యవహరిస్తుంటారు. ఆగిపోయిన పనులన్నీ కూడా చకచకా ముందుకు వెళతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడతారు. విద్యార్థులు అన్ని విధాలుగా బాగా ఎదగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకులు సంపాదించగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకు సంపాదించుకోగలుగుతారు. విదేశాల్లో మీరు అనుకున్నటువంటి సీటు పొందగలుగుతారు. అలాగే వివాహాలు జరుగుతాయి. తర్వాత ప్లేస్మెంట్లో మీకు మంచి జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్ జాబ్ కోసం పరీక్షలు రాసేవారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్న వారికి కూడా బాగా కలిసి వస్తుంది. మీరు ఎవరిని పడితే వారిని నమ్మకండి, మోసపోతారు. ఆలోచించండి. మిమ్మల్ని పొగిడే వాళ్ళని కొంచెం దూరం ఉంచుకోండి. ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడు తొందరపడి ఎవరికి మాట ఇవ్వకండి, మాట జరగండి. చాలా జాగ్రత్తగా వివరించుకోండి. అలాగే దత్తాత్రేయ స్వామిని పూజించండి. అలాగనే ప్రత్యంగిరి మార హోమం చేయించుకోండి. మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మీకున్న సమస్యల నుంచి బయటపడటానికి, మీ వ్యక్తిగత జాతకాల నుంచి బయటపడటానికి మీరు నన్ను సంప్రదించండి. అద్భుతమైనటువంటి నవగ్రహ ఆయిల్స్ ఉన్నాయి. సులభ మార్గంలో సులభంగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు.